నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రాయలసీమ స్పెషల్ వడలు అలసంద వడల రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలు అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వడల కోసం నేను 1/2 kg అలసంద బేడలు తీసుకొని వాటర్లో ఒక 4 hours వరకు నానబెట్టి ఉంచుకున్నాను. అలసంద బేడల్ని మనం హోల్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. నైట్ పడుకునే ముందర మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో ఇవి నానబెట్టి ఉంచుకోవచ్చు. ఇవి బాగా నానిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి తర్వాత ఇవి ఒక 20 seconds వరకు మనం కాటన్ క్లాత్లో తుడుపుకోవాలి. వాటర్ అన్నీ పోవాలి. అలా వాటర్ అన్నీ పోతేనే పిండి మరీ మెత్తువు కాకుండా కచ్చా పచ్చగా ఉంటుంది. అలా ఉంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నానిన అలసంద బేడల్ని మనము గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 2 onions ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ సాఫ్ట్గా పిండి ఉండకూడదు. తర్వాత పిండి అంతా తోడుకొని ఒక గిన్నెలోకి దీన్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత వడల్ని ఒత్తుకోవటానికి మనం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని వాటర్లో బాగా పిండేసుకొని ఇలా కవర్ పైన ఒత్తుకున్నామంటే చాలా పల్సగా ఒత్తుకోవచ్చు. అలా పల్సగా వడ వచ్చిందంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటుంది వడ. మనకి ఎంత పల్సగా కావాలన్నా ఇలా కవర్ పైన ఒత్తుకొని ఈజీగా తీసి ఆయిల్లో వేసేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టి ఇలా వడలు ఒత్తుకొని వేసుకోవటమే. చూసారు కదా ఎంత బాగున్నాయో. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకున్న ఈ వడలు మనకి చికెన్ గ్రేవీలో కానీ, మటన్ గ్రేవీలో కానీ, టొమాటో చట్నీ, ఇంకా అల్లం చట్నీ వీటిల్లోకి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.